హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ అయితే సుమతి శతకం మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఎక్సలెంట్ మూవీ అని చెప్పాలి, చాలా బాగుంది. మూవీ చూసినంతసేపు కూడా రియల్లీ అమర్దీప్ హిజ్ యాక్టింగ్ కానీ, అలాగే సైనిహన్ చౌదరి తన యాక్టింగ్ కానీ ఎరగదీశారని చెప్పాలి. ఎందుకంటే సినిమా చూసినంతసేపు కూడా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనమాట. ఒక తెలుగు సినిమా ప్రాపర్గా ఎలా ఉండాలో ఎగ్జాక్ట్లీ ఎలా ఉందని చెప్పాలి. ఒక చిన్న పాయింట్ తీసుకొని చేసిన ఈ ఫిలిం ఏదైతే ఉందో రియల్లీ గ్రేట్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి, ఆయన సినిమా మీద చూపించిన ఇంట్రెస్ట్ కానీ రియల్లీ వండర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి సినిమాలు ఇంకా వస్తూ ఉంటాయి. ఏంటంటే తెలుగు ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తూ ఉంటారు. మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, సంక్రాంతి అక్కడితో ఎండ్ అవడం కాదు, ఇది కూడా దీంతో పాటు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి రియల్లీ ఇట్స్ వండర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా స్టిల్ ఆ వైబ్, ఫ్యామిలీ ఆడియన్స్ వైబ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సినిమా పరంగా అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. సినిమా చాలా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అంటే లైక్ అమర్దీప్ని అందరూ మీరు బిగ్ బాస్లో చూసుంటారు, లేకపోతే టీవీ సీరియల్స్లో చూసుంటారు. బట్ 70 తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఎవరైతే ఉంటారో అలా చేసినట్టు అనిపించింది. అలాగే డైలాగ్స్ అవ్వచ్చు, తన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఫైట్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని రియల్. అంటే కొంతమంది ఏంటంటే యాక్టింగ్ అంటే ఫైట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు ఎక్కడో చోట చిన్నగా దొరికిపోతుంటారు. బట్ తన యాక్టింగ్ కానీ తన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ఒక మంచి పాయింట్ అనమాట. ఇంటర్వెల్ వరకు కూడా మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. ఆఫ్టర్ ఇంటర్వెల్ రియల్లీ ఇట్స్ వండర్. అండ్ మెయిన్గా డైరెక్టర్ అన్నా కరెక్ట్ వీడియో చేస్తున్న మధ్యలో వెళ్ళారన్నా. సో ఇంటర్వెల్ వరకు కూడా మనం ఎంగేజ్ అవుతూ ఉంటాం, అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది ఒక సీక్వెన్స్ ఉంటుంది, రియల్లీ మన ఎమోషనల్ అయిపోతుంది అనమాట. నిజంగా సుమతి శతకం అనే ఒక పెట్టిన టైటిల్ ఏదైతే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ యాక్ట్ అనమాట. నిజంగా సుమతి అంటే హీరోయిన్, శతకం అంటే 100 అని అర్థం. సో ఈ రకంగా తీసుకున్న సినిమా. అండ్ నాయుడన్న తీసిన డైరెక్షన్ చాలా బాగుంది. అంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఇంకా మీ దగ్గర నుంచి రావాలి. ఇలాంటి సినిమాలు వస్తే ఏంటంటే తెలుగు ఆడియన్స్ కూడా చాలామంది ఎంగేజ్ అవుతూ ఉంటారు. రియల్లీ వండర్ఫుల్ అని చెప్పాలి మీ డైరెక్షన్. అది స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో ఈ సినిమాకి మనం ఎక్కడా కూడా అరే ఇది దొరికేశారు ఇక్కడ దొరికారని పట్టుకోవడానికి, లూప్ హోల్స్ లాగడానికి కూడా ఏం లేదనమాట. సినిమా అంతా కూడా ఒక మంచి ఎంజాయ్ చేస్తారు కూర్చుని. సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక మంచి సినిమా అనమాట. సో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం చెప్పాలి అంటే చాలా ఉన్నాయి ఇందులో. టేస్టీ తేజ క్యారెక్టర్ ఈజ్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అనమాట. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలానే ఉంది. అండ్ రిమైనింగ్ చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఓవరాల్గా మా మహామ్యాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ 4/5 అయితే ఇస్తాం. సో ఇందులో ఎంతమందికి ఈ సినిమా నచ్చింది అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ ఇలాంటి మంచి రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామ్యాక్స్.